మచ్చా మేమైతే రూమ్స్ తీసుకున్నది ఇదే రాజగోపురం ఆపోజిట్ రోడ్లో ఉంటుంది. ఒక ట్రస్ట్కి సంబంధించి మేమైతే ఇక్కడ ఇంద్రలింగం దగ్గర నుంచి కర్పూరం వెలిగించి మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. మేము నడుస్తూనే మాకు టైం కూడా తెలియలేదు. అలా నైట్ టైం కదా, చాలా సాయంత్రం పూటలు చల్లగా ఉంది. అలాగే దారిలో రమణ మహర్షి ఆశ్రమం చూసుకుంటూ దారిలో లోపలికి వెళ్ళలేదు, చూసుకుంటూ దారిలో అలా నడుచుకుంటూనే చాలా మాకు ఆ శివయ్య అనుగ్రహం చాలా రోజులకు కలిగింది. 2 సంవత్సరాల నుంచి మేము అనుకుంటున్నాం, మాకు ఎప్పుడు కూడా కుదరలేదు. మా ఫ్రెండు నేను అయితే కుదిరింది, ఇద్దరం కలిసి వచ్చాము. సాయి నేను మేము ముగ్గురు అనుకునే వాళ్ళం వెళ్దామని, కాశీ నేను సాయి అని. మా ముగ్గురికి అయితే కుదరలేదు, మా ఇద్దరికైతే ఆ శివయ్య అనుగ్రహం కుదిరింది. ఇక్కడైతే నడుస్తున్న దారిలో మాకు జింకలు కనబడ్డాయి. నైట్ టైము చాలా సందడిగా చేస్తున్నాయి, చాలా బాగున్నాయి. జింకలు కూడా చూసుకుంటూ మంచి ఆహ్లాదకరంగా, జనాలు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. నైట్ టైం వాటర్ కానీ ఫుడ్ కానీ అన్నీ కూడా దొరికినాయి మాకు. ప్రతి లింగం దగ్గర, శివయ్య దగ్గర మేము దండం పెట్టుకుంటూ కర్పూరం వెలిగించుకుంటూ తిరిగాం. 8 లింగాలు కూడా మాకు దర్శనం బాగా జరిగింది. నైట్ టైం కూడా కొన్ని క్లోజ్ చేసి ఉన్నాయి, అయినా సరే మేము ఇబ్బంది లేదు. అలాగే ఇక్కడికి వస్తే మోక్ష మార్గం ఉంది. మోక్ష మార్గంలో అయితే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది, అయినా సరే మేము క్రౌడ్ ఎక్కువ ఉన్న 1.5 గంట పట్టింది మాకు మోక్ష మార్గంలో నుంచి బయటికి రావడానికి. ఆ మోక్ష మార్గంలో నుంచి అయితే మాకు శివయ్య దర్శనం కూడా బాగా జరిగింది. మోక్ష మార్గంలో నుంచి కూడా మేము బాగానే బయటకు వచ్చి ఆ శివయ్య దర్శనం చేసుకొని మా గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసాం. ఇక్కడైతే మా వాడు అలసిపోయాడు. మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చిన తర్వాత పక్కనే వినాయకులు వారు ఉంటారు, ఆయనకి నమస్కారం చేసుకొని మళ్ళీ మా ప్రయాణం మొదలుపెట్టాం. గిరి ప్రదక్షిణ వెళ్ళే దారిలో మాకు అన్ని శివలింగాల్ని దర్శనం చేసుకొని వచ్చాం. ఇక్కడైతే మా సాయి అలసిపోయాడు, పక్కన కూర్చున్నాం. అచ్చా, నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.